మన ఛానల్‌లో ఎప్పటినుంచో ప్రొఫెసర్ పారాడాక్స్ ఒరిజిన్ స్టోరీని, కంప్లీట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. కానీ కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ వల్ల ఈ వీడియో అయితే నాకు చేయడానికి అవ్వలేదు. సో, ఈ వీడియోలోని ప్రొఫెసర్ పారాడాక్స్ కంప్లీట్ ఒరిజిన్ స్టోరీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో అనేది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో అంతా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్స్ గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటిని మీకు అర్థమయ్యే విధంలోని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. లేదు మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ వస్తే గనక కామెంట్ చేయండి. దానిపైన నేను క్యూఎన్ఏ వీడియోనైతే చేస్తాను. ఈ వీడియో తెలుగులో ఇంకా ఎవ్వరు కూడా చేయలేదు. ఇలాంటి టాపిక్‌ని నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌లో చాలా బెంటెన్ కంటెంట్ అయితే ఇస్తున్నాం. కనీసం 200 వ్యూస్ కూడా రావట్లేదు మన వీడియోస్‌కి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. సో, స్టోరీలోకి కనుక వెళ్తే 1940 టైంలోని బ్లూకిచ్ కీబా అనే 2 గ్రీన్ మ్యాటర్ ఏలియన్స్ వాటి ప్లానెట్ దగ్గర నుంచి అనుకోకుండా భూమి మీదకైతే వచ్చేస్తారు. ఆ టైంలో బ్లమ్మర్‌గా వర్క్ చేస్తున్న మ్యాక్స్ టెనిసన్ వాటిని అరెస్ట్ చేసి ఏరియా 51 దగ్గరికైతే తీసుకొస్తారు. అవి చూడటానికి చాలా విచిత్రంగా ఉండడం వల్ల వాటిని కోసి వాటిలో ఏముంది అని టెస్ట్ చేయడం కోసం ప్రొఫెసర్ హెల్ప్ అయితే తీసుకుందామని అనుకుంటారు. కానీ అవి మంచివి అని తెలియడం వల్ల వాటిని ఏమీ చేయకుండా వదిలేస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1950లోని ప్రొఫెసర్ ఓన్గా ఒక టైం మెషిన్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ టైం మెషిన్ని ప్రొఫెసర్ తన అసిస్టెంట్తో కలిసి ఫస్ట్ టైం టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టెస్ట్ అనేది జరుగుతున్నప్పుడు చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఆ టైం మెషిన్లోకి ప్రొఫెసర్ పారాడాక్స్ పడిపోతారు. అలా అక్కడ కథ ఎండ్ అయింది అని చెప్పి అక్కడున్న మిలిటరీ వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్ని క్లోజ్ చేసి పాడేస్తారు. కానీ అసలు కథ అక్కడే మొదలయ్యింది. అలా ఆ పోర్టల్లో పడిపోయిన పారాడాక్స్ ఔటర్ స్పేస్కి వెళ్ళిపోతాడు. అంటే మన టైం లైన్కి సంబంధం లేదు, టైం లైన్ బయటకి వెళ్ళిపోతాడు. అలా అక్కడ కొన్ని వేల సంవత్సరాలు తిండి నిద్ర ఏమీ లేకుండా అక్కడే ఉండిపోతాడు. అలా తను కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉండిపోవడం వల్ల ప్రొఫెసర్కి టైం ఎలా కంట్రోల్ చేయాలో అర్థమవుతుంది. సో, దానివల్ల తను ఫ్యూచర్కి పాస్ట్కి వెళ్ళడం అయితే నేర్చుకుంటాడు. అలా తనకి టైం ట్రావెల్ చేయడం వచ్చిన తర్వాత బెంటెన్కి సంబంధించిన ఫ్యూచర్ని కొన్ని వేల సార్లు చూస్తాడు. అందువల్లే బెంటెన్కి టైం లైన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే అంత పర్ఫెక్ట్గా ప్రొఫెసర్ పారాడాక్స్ అయితే వస్తాడు. ఎందుకంటే తన ఫ్యూచర్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ ప్రొఫెసర్ పారాడాక్స్కి తెలిసి ఉంటుంది. నిజానికి బెంటెన్కి ఆమ్లెట్రిక్స్ దొరకడానికి మెయిన్ రీజన్ కూడా ప్రొఫెసర్ పారాడాక్సే. ప్రొఫెసర్ పారాడాక్స్ టైం లైన్ అంతా చూసిన తర్వాత బెంటెన్ని యాజ్మెత్ ఎలా అయినా నమ్మాలి అని చెప్పి బెంటెన్ ఫ్యూచర్ని అంతా కూడా యాజ్మెత్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందువల్లే చాలాసార్లు యాజ్మెత్ బెంటెన్ని నమ్ముతూ ఉంటాడు. అలా ఫ్యూచర్లో ఉండే బెన్ సహాయంతో పాస్ట్లోని బెన్కి ఆమ్లెట్రిక్స్ దొరికేలాగా ప్రొఫెసర్ పారాడాక్సే చేస్తారు. ఇది మాత్రమే కాకుండా పాస్ట్లోకి టైం ట్రావెల్ చేసి ఏలియనెక్స్లో ఉండే ఫ్రజ్ ఆఫ్ క్రియేషన్కి ఎవరూ వెళ్ళకూడదు అని చెప్పి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని అయితే క్రియేట్ చేస్తాడు. దాన్ని 4 పీసెస్గా చేసి కొన్ని ప్లానెట్స్లోని దాచిపెడతాడు. అలా కొన్ని వేల సార్లు యూనివర్స్ని ప్రొఫెసర్ పారాడాక్స్ అయితే కాపాడాడు. సో, ఇప్పుడు ప్రొఫెసర్ పారాడాక్స్కి సంబంధించిన స్టోరీని ఆర్డర్ వైజ్లో అయితే చూద్దాం. అలా బెంటెన్ ఏలియన్ ఫోర్స్లోని కెవిన్కి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం బెన్ని గ్వెన్ని పట్టుకొని ప్రొఫెసర్ ఎక్స్పెరిమెంట్ని మిలిటరీ వాళ్ళు క్లోజ్ చేస్తారని చెప్పాను కదా, ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తాడు. ఆ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడంతా కూడా చిందరవందరగా ఉంటుంది. అప్పుడే వాళ్ళపైకి ఒక క్రియేచర్ అయితే అటాక్ చేస్తుంది. అది ఒక టైం మాన్స్టర్. దాన్ని అడ్డుకోవడానికి బెన్ వాళ్ళ టీం ట్రై చేస్తారు కానీ అడ్డుకోలేకపోతారు. దాన్ని బాగా అడ్డుకోవడానికి ట్రై చేసిన కెవిన్ ఏమో 70 సంవత్సరాల ముసలివాడైపోతాడు. అప్పుడే వాళ్ళు ప్రొఫెసర్ పారాడాక్స్ గురించి అయితే తెలుసుకుంటారు. అక్కడ జరిగిన ఎక్స్పెరిమెంట్ గురించి కూడా తెలుసుకుంటారు. అప్పుడే ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి కెవిన్ని నార్మల్గా చేసి అసలు ఏం జరిగింది, నేను ఎలా ఇలా టైం ట్రావెల్ చేయగలుగుతున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను టైం మిషన్ క్రియేట్ చేయడం వల్లే ఈ క్రియేచర్ పుట్టింది, దాన్ని ఎలా అయినా ఆపాలి, దాన్ని ఆపకపోతే ఎర్త్ అనేది చాలా దారుణంగా నాశనం అయిపోతుంది అని చెప్పి బెన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మళ్ళీ బెన్ వాళ్ళ టీం పైకి ఆ క్రియేచర్ అటాక్ చేయడం వల్ల ప్రొఫెసర్ పారాడాక్స్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
అప్పుడే బెన్ మీరు టెస్ట్ చేసిన టైంకి మమ్మల్ని టైం ట్రావెల్ చేయించండి అని చెప్పి అడుగుతాడు. అలా పాస్ట్‌లోని ప్రొఫెసర్ టైం మెషిన్‌ని టెస్ట్ చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయ్యి ప్రొఫెసర్ పారాడాక్స్ ఆ టైం మెషిన్‌లోకి పడిపోతున్నప్పుడు తనతో పాటు తన అసిస్టెంట్ కూడా పడిపోతూ ఉంటాడు. సో తన్ని కాపాడడానికి ఆ ప్లేస్‌కి బెన్ వచ్చి హ్యూమోగోసార్‌గా మారి తన్ని కాపాడతాడు. తన్ని కాపాడడం వల్ల ప్రెజెంట్‌లో ఉన్న మాన్స్టర్ అనేది ప్రొఫెసర్ అసిస్టెంట్‌గా అయితే మారిపోతుంది. అప్పుడే తెలుస్తుంది ప్రొఫెసర్ పారాడాక్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పోర్టల్‌లోని తను కూడా పడిపోయి ఒక టైం క్రియేషన్‌గా మారిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. పాస్ట్‌లోని బెన్ తనని కాపాడటం వల్ల ప్రెజెంట్‌లో కూడా తను నార్మల్‌గా మారిపోయి ఉంటాడు. ఇదైన కొన్ని రోజుల తర్వాత గ్వెన్ తన మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేసుకుని టైం ట్రావెల్ చేద్దామని అనుకుంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి విలియాక్స్ అటాక్ చేసినప్పుడు ఆమ్లెట్రిక్స్‌ని అప్‌గ్రేడ్ చేద్దామని చెప్పి కెవిన్ ఆమ్లెట్రిక్స్ పైన ఒక పిచ్చి పని చేస్తాడు. దానివల్ల కెవిన్ ఏమో మాన్స్టర్‌గా మారిపోతాడు. దాన్ని అడ్డుకోవడం కోసం గ్వెన్ ఏమో అక్కడికి టైం ట్రావెల్ చేసి దాన్ని ఆపుదాం అనుకుంటుంది. కాకపోతే ప్రొఫెసర్ పారాడాక్స్ తనని హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించిన గ్వెన్ ఏమో టైం ట్రావెల్ చేస్తుంది. దానివల్ల ఫ్యూచర్ మొత్తం కూడా చాలా దారుణంగా మారిపోతుంది. సో ప్రొఫెసర్ పారాడాక్స్ హెల్ప్ తోటి దాన్ని మళ్ళీ నార్మల్ చేస్తుంది. ఆ తరువాత వరల్డ్ ఆఫ్ వార్ అనే ఎపిసోడ్లోని డిఎన్ఏనియన్స్తో ఫైట్ చేయడం కోసం కూడా ప్రొఫెసర్ పారాడాక్స్ అయితే హెల్ప్ చేస్తాడు. ఇందులోని అంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉండవు. అందువల్లే ఈ ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆ తర్వాత యాగ్రిగాడ్ అనే విలన్ ప్రొఫెసర్ పారాడాక్స్ క్రియేట్ చేసిన మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేయడానికైతే ట్రై చేస్తాడు. తనకి దొరకకూడదు అని చెప్పి బెన్ వాళ్ళ టీం కూడా ఆ 4 పీసెస్ని కూడా కలెక్ట్ చేయడానికైతే ట్రై చేస్తారు. కానీ యాగ్రిగాడ్ బెన్ టీంకి దొరకకుండా ఆ 4 పీసెస్ని కూడా తనే కలెక్ట్ చేసి ఎడ్జ్ ఆఫ్ క్రియేషన్కి అయితే వెళ్ళిపోతాడు. అలా ఎడ్జ్ ఆఫ్ క్రియేషన్కి బెన్ వాళ్ళు వెళ్ళలేకపోతారు. అప్పుడు ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి వాళ్ళని ఎడ్జ్ ఆఫ్ క్రియేషన్కి అయితే తీసుకెళ్తాడు. యాగ్రిగాడ్ని ఓడించడం కోసం హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని టైమ్ లైన్స్లోని బెంటెన్స్ పైన అటాక్ చేస్తున్న ఇయోన్ని అడ్డుకోవడం కోసం ఆటోమేటిక్ బెన్ 10,000ని బెన్ని కలిపి వాళ్ళిద్దరి సహాయంతో ఇయోన్ అయితే ఓడిస్తాడు. ఆ తర్వాత ఆటోమేటిక్ ఏలియన్ సిరీస్లోని ప్రొఫెసర్ పారాడాక్స్ క్యారెక్టర్ అయితే అంతగా కనిపించదు. ఆ తర్వాత ఆన్యూవర్స్ సిరీస్లోనైతే ప్రొఫెసర్ పారాడాక్స్ క్యారెక్టర్ అనేది కొన్ని ఎపిసోడ్స్లోని చాలా మెయిన్గా ఉంటుంది. విలియాక్స్ ప్రతి టైం లైన్లో ఉన్న ఈవిల్ బెన్ని కలెక్ట్ చేసి టైం వార్ని స్టార్ట్ చేస్తాడు. ఆ టైం వార్ని ఆపడం కోసం ప్రొఫెసర్ పారాడాక్స్ కూడా ఇంకొక వాచ్ లేని బెన్తో కలిసి ఇంకొంతమంది బెన్స్ని కలెక్ట్ చేసి విలియాక్స్ని అయితే ఆపుతాడు. ఆ టైంలోనే బెన్ 10కి వాచ్ దొరికేలా అయితే చేస్తాడు. ఇది చాలా పెద్ద స్టోరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ స్టోరీని మెన్షన్ చేయాలి కాబట్టి అంత సింపుల్గా చెప్పేశాను, కానీ ఆ స్టోరీ అయితే చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. సో మన ఛానల్లోని ఆ 2 ఎపిసోడ్స్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో నేను కనుక డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్మోస్ట్ ఈ వీడియో డ్యూరేషన్ అనేది 30 మినిట్స్ దాటిపోతుంది. అంతదాకా మీరు చూడరు కాబట్టి నేను ఒక సపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అలా ప్రొఫెసర్ పారాడాక్స్కి సంబంధించిన స్టోరీ అనేది బెన్ 10 యూనివర్స్లోని అలా కంటిన్యూ అయితే అవుతుంది. ఇంకా తన పవర్స్ గురించి మాట్లాడుకుంటే తను చాలా ఇంటెలిజెంట్. తన ఇంటెలిజెన్స్ అనేది ఒక గ్రీ మ్యాటర్ ఏలియన్కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ తను కొన్ని కోట్ల సంవత్సరాలు అయితే బతికాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు బెన్ 10 యూనివర్స్ని అయితే చూశాడు. సో తనకి ఆల్మోస్ట్ ఆ మాత్రం ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది కదా. ఆల్సో తను చాలా ఈజీగా టైం ట్రావెల్ అయితే చేయగలడు. ఏ ప్లేస్కైనా కూడా వితిన్ సెకండ్లోనే వెళ్ళిపోగలడు. ఆల్సో తన దగ్గర చాలా టైం ట్రావెల్కి సంబంధించిన వెపన్స్ అయితే ఉంటాయి. సో ఇది ప్రొఫెసర్ పారాడాక్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా తన స్టోరీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్సో వెళ్ళే ముందు మీరు కానీ మా బెన్ 10 ప్లేలిస్ట్ టీమ్గా చెక్ చేయకపోతే చెక్ చేయండి. మీకు బెన్ 10 యూనివర్స్కి సంబంధించి చాలానే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు